సమస్య ఉన్నదని మైకుల ముంగట చెప్పుడు మస్తు కామన్ అయిందని ఇచ్చంత్రాలు ఉపాయాలు చేస్తున్నారు లీడర్లు. పబ్లిక్ నజర్లో పడేటట్టు ఎవ్వరు చేయని ఆలోచనలు చేస్తున్నారు. ఇక పట్నం లీడర్లు అయితే ఓ కాక ఎక్కువనే చదివినరు అనుకో రాదుండ్రి. దోమల సమస్య తీర్వాలని ఎమ్మెల్యే సుధీర్ అన్న దోమల కోటుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారితే ఆ కోటును కొనేటందుకు పువ్వు పార్టీ లీడర్ కమ్ జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అక్క బెంజు కారు వేసుకొని బయలుదేరింది. अम्मा मच्छर के नाम पे भिक्षम दे दे अम्मा, मच्छर के नाम पे भिक्षम दे दे. ధన్యవాదం అమ్మా. దోమల పేరు మీద భిక్షం వేయండి అన్న. ఏడ పడతాడ దోమలు అయిపోయినాయి, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అందుకని అగో అక్కేంది కొత్త రాగం దిత్తుంది. మచ్చరికే నాంపే బిచ్చమా, దోమల ధరకు సుతం బిచ్చమెత్తున్నారా ఇయ్యాల రేపు? కాలానికి తగ్గట్టు నిరసనలు ఏసుట్ల అక్క తర్వాతనే ఎవలైనా. వానకాలంలో వరదల మీద నిరసనలు చెయ్యాలన్నా, ఎండాకాలంలో దోమల మీద దండయాత్ర చెయ్యాలన్నా పువ్వు పార్టీ లీడర్ అక్క ఆకుల శ్రీవానక్కకు సాటొచ్చటోళ్ళు పోటీ ఇచ్చటోళ్ళు దరిదాపుల్లో కూడా దొరకరు కావచ్చు పొర్రి. మరి మొన్నట్ల కారు పార్టీ ఎమ్మెల్యే సుధీర్ అన్న దోమలను కథం పెట్టే కొత్త ఫ్యాన్ బయట పెట్టిండు కదా. గట్ల ఎత్తే అన్నను కాపీ కొట్టినట్టు అయితదనుకున్న ఎట్లనో అట్లా కాకుండా వెరైటీగా దోమల తెర డ్రస్సును కొనేతందుకు బిచ్చమెత్తే ఆలోచన చేసింది శ్రీవానక్క. పట్నం సరూర్ నగర్ ల గల్లి గల్లి తిరిగి చిల్లర అడుక్కున్నది. అటెంక బెంజ్ కార్లో పోయి అచ్చిన పైసలతోని మచ్చర్దానుగా ఉన్నది. ఆన్నుంచి సీదా మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్ కు పోయి జిట్టి బొమ్మకు దోమల తెర తలిగిచ్చింది. మరి ఈయనే గా జిట్టి బొమ్మను ఎందుకు పెట్టిందో అక్క చెప్తదట ఇనుండ్రి. ఈ మనిషి బొమ్మని ఈడెందుకు పెడుతున్నామనంటే కనీసం సిగ్గు తెచ్చుకోనన్న ఆఫీసర్లు పని చేస్తారు అని చెప్పి ఒక ఆశతోటి పొద్దున లేసి ఈడికెళ్ళి టుయ్యి టుయ్యి అనుకుంటా ఏసీ బండ్లలో తిరుగుతారు, ఏసీ రూమ్లలో పోయి కూర్చుంటారు, ఏసీ ఇంట్లలో ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకి సామాన్య ప్రజలు అది బాధలు అర్థమైతలేవు. కనీసం ఈ బొమ్మ ఈడ రోజు మచ్చర్దాన్ని వేసుకొని కనిపిస్తానన్నా సిగ్గొస్తదేమో అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారని చెప్పి ఈ నిరసన కార్యక్రమం. ఈ మచ్చర్దాన్ని కూడా ప్రజలందరం కలిసి భిక్షాటన చేసి కొన్నది. దయచేసి ఇప్పటికన్నా ఆఫీసర్లు మేలుకొని ప్రజల ప్రాణాలు కాపాడండి. దోమలతోని పట్నం పబ్లిక్ పరిశాన్ అయితున్నా సర్కారోళ్లకు శౌన పేను వారినట్టు సుతం అయితలేదు. గల్లీలల్లా పొగ పెడతలేరు, మోరీలల్లా దోమలను చంపే మందు చల్లుతలేరని ఈ తీవ్ర గలమెత్తింది శ్రీవానక్క. దోమలు గుట్టి రోగాల పాలైతున్నా సర్కారు కండ్లు తెరతలేదని గరమైంది. ఇట్లా గల్మ ముంగట కనబడతానన్నా కనబడి పనులు చేస్తారని ఆలోచన చేసిందట. కాని పట్నంలో పువ్వు పార్టీ ఏలుబడిల కచ్చదాక అక్కకు ఈ తిప్పలైతే దప్పేటట్టు లేదు పొర్రి. ఈ ముచ్చటను శ్రీవానక్క ఇంటర్నెట్ లిడవంగానే బెంజ్ కార్లో పోయి కాస్ట్లీగా అడుక్కునుడే దని కొందరు పరిశాన్ అయితుంటే సొంత పైసలు పెట్టి పనులు చేపిస్తే ఏమైతదని ప్రశ్నలు ఏవట్టిరు ఇంకొందరు అటుదిక్కు జనాలు. ఏ మాటకు ఆ మాటనే గాని ఇచ్చంత్రాల నిరసనలు ఏసుట్లా అక్క తర్వాతనే ఎవలైనా పోన్రి.